ఎంతగానో దేవా మా నాన్నకి నా మీద ఎంత ప్రేమించావు తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది. నీవే త్యాగమై నీ ప్రాణము నా కొరకు అర్పించి నాకు ఈ జీవం ఇచ్చావా? నీవిచ్చినటువంటి బహుమతికి నేనేమి ఇవ్వగలను? నాన్నా 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 ఏడుస్తున్నాడు. డాక్టర్ గారు చెప్పారు, బాబు ధైర్యంగా ఉండు, మీ నాన్న కొరకు సాక్షిగా జీవించు. ఇప్పుడు నేను కలిగిన గుండె మా నాన్న గుండె, మా నాన్న ప్రేమ అని ఈ లోకానికి నీవు జీవిస్తూ సాక్షిగా జీవించు, మీ నాన్న ప్రేమను చాటి చెప్పు అన్నాడట. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వినడానికి ముందుగా నా ప్రియ దేవుని జనాంగమా, ఇప్పటికీ 2022 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. ప్రపంచం యావత్తులో ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించడానికి నరుడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఈ భూమి మీద మనుషుల కొరకు ఎవరూ చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారు చేశాడు. ఏం చేశాడు యేసు ప్రభువారు? తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించాడు. అందరి కొరకు ఆయన త్యాగమయ్యాడు. ఆయన ప్రేమని ప్రకటించడానికి, ఆయన ప్రేమను పొందుకున్న వారముగా ఆ ప్రేమను కొనియాడడానికి, ఆ ప్రేమను కీర్తించడానికి, పొగడడానికి, ప్రకటించడానికి ఈ ప్రత్యేకమైన సభలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు బ్రతుకు ఇవ్వబడింది, నీకు జీవం ఇవ్వబడింది. ఈ జీవం నీ ఇష్టానుసారంగా జీవించడం కోసం కాదు ప్రియుడా సహోదరి. ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ జీవం, ఈ జీవితం ఆయన మరణించి మనల్ని బ్రతికించాడు. దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. దేవుని వాక్యంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వాక్యంలో మనము దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి అగునట్లు, మనము ఆయన నీతి అగునట్లు, పాపమెరుగని ఆయనను. గమనిస్తారా? పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. మన కోసం ఏమాయనండి? యేసుక్రీస్తు ప్రభువారు పాపమాయను. మన నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. మనము స్వస్థపరచబడటానికి ఆయన గాయపరచబడ్డాడు. మనల్ని ఆశీర్వదించడానికి, ప్రతి శాపము నుండి విమోచించడానికి ఆయన శాపగ్రస్తుడేడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చదివితే అక్కడ వాక్యంలో ఇలా రాయబడింది. 3:13 గలతీయులకు రాసిన పత్రికలో ఏముందండి? ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుండి విమోచించాను. కనుక ప్రతి సహోదరుడు సహోదరి లేక ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆశీర్వదించబడాలి. ఇది దేవుని గొప్ప ఉద్దేశం. మనం ఆశీర్వదించబడాలంటే ఆయన ఏమైపోయాడు? శాపగ్రస్తుడే అని బైబిల్ రాయబడింది. ఈ రాత్రికాల సమయంలో బేతేలు ఆశీర్వాద పండుగలు, దేవునికి స్తోత్రం. ఈ బేతేలు ఆశీర్వాద పండుగలు అనే బ్యానర్ నాకు చాలా ఇష్టం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బేతేలు ఉందని కాదు, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆశీర్వాదం అనేటువంటి మాట. అందుకొరకు యెహోషువ గ్రంథమా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరకు ఒకసారి మీ బైబిల్ తీసినట్లయితే 1వ అధ్యాయం 22వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వాక్యం. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 22వ వాక్యం చదువుతామండి. ఏమనుందండి? 1వ అధ్యాయం 2వ ఇంటివారు యేసేపు ఇంటివారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి ఏమాయను? తోడైయుండెను. హల్లెలూయా చెప్తారు అందరూ. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడంట? యేసేపు కుటుంబం ఎక్కడికి వెళ్ళింది? యేసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏముందండి? బేతేలు యెహోవా వారికి తోడై. ఎక్కడికి వెళ్ళినప్పుడు? బేతేలుకి వెళ్ళినప్పుడు. బేతేలుకు వాళ్ళు వెళ్ళగా యెహోవా అతనికి తోడై ఉండెననే మాట మనం చదువుకుంటాం. ప్రియులారా, ఇక్కడ ఆ పేరు నేను మీకు ఏదో రకమైనటువంటి భూతత్వంలో చూపించాలి, అది నా భావం కాదు. కానీ ఆ స్థలంలో జరిగిన సంఘటన మాత్రమే చెప్పుకుంటున్నాం. ఆ ఆశీర్వాదాన్ని ఆశీర్వాదంగా చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. యేసేపు కుటుంబం వారు ఎక్కడికి వచ్చారు? బేతేలుకు వచ్చారు. అక్కడ ఏం జరిగింది? దేవుడు వారికి
తోడై ఉన్నాడు. నీ కుటుంబం బేతేలుకు రావడం ద్వారా దేవుడు నీ కుటుంబానికి తోడై ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆస్తిస్తాడు. ఈ వాక్యముని మీరు గమనించినట్లయితే అక్కడ వారికి దేవుడు తోడుగా ఉన్నటువంటి ఆ విధానంలో వారు బ్లెస్ అయ్యారు, అంటే ఆస్వాదించబడ్డారు. ప్రియులారా, ఆశీర్వాదాన్ని గురించి ఇద్దరు వ్యక్తులు అడిగినటువంటి కొన్ని మాటలు చెప్తాను. ఒకటి, యాకోబు ఒక దినాన్న దేవునితో మాట్లాడేటప్పుడు, ప్రభువా నీవు నన్ను ఆస్వాదించు అన్నాడు. ఎక్కడ ఇది? ఆదికాండం అధ్యాయం 30. ఆదికాండం. యాకోబు దేవుని ఆశీర్వాదం అడిగాడు. ఎక్కడా అంటే ఆశ్చర్యమైన రీతిలో మనము గందరగోళం అవ్వకుండా వాక్య రిఫరెన్సులు చెప్పగలిగితే ఎంత బాగుండునో. 32వ అధ్యాయం వచన భాగం 32 వచన భాగం 25లో గమనించినట్లయితే 26లో 32, 26, 32, 26లో అమ్మా నాకు తెల్లవారిపోతుంది కనుక నువ్వు నన్ను పోనిమ్మనగా ఏమన్నాడండి? అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోని అని అన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఒక ఇద్దరు ఆశీర్వాదాన్ని అడిగినటువంటి వ్యక్తుల్లో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషిని గురించి మీకు చెప్పాలని లేక మనము ధ్యానించాలని ఆశించాను. దేవుని చిత్తమైతే ఈ మగ మనిషిని గురించి ఆలోచన చేసి సాధ్యమైతే ఆ ఆడ మనిషి దగ్గరకు వెళ్దాం. అక్కడేమో పెళ్ళైనటువంటి ఆవిడ. ఇక్కడ మీరు గమనిస్తే ఈయనకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు కలిగినటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నాడు ఈయన. అయితే ఈ యొక్క యాకోబుని గురించి మీరు గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆయన హారానుకు వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి, ఆ తర్వాత పెనియేలుకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏంటి, ఇక్కడ ఒక మాట ఉంది. ఒక్క నిమిషం. ఆదికాండంలో మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలో 25వ అధ్యాయంలో 26వ వాక్యంలో యాకోబునకు పేరు పెట్టింది వాళ్ళమ్మ నాన్న అని అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన ఒక సమయంలో బయలుదేరి వస్తున్నటువంటి సమయం బెర్షెబా. మొట్టమొదట ఆయన బెర్షెబాకు వచ్చినప్పుడు జరిగింది ఏంటి అని చూసినప్పుడు అధ్యాయం 28 వచన భాగం 10లో ఒక చోట చేరి పొద్దుకుంకినందున 11వ వాక్యంలో పొద్దుకుంకింది. 32వ వాక్యము 32వ అధ్యాయం 32, 30లో చదివితే ఆయన 31కు వద్దామండి. 32వ అధ్యాయం 31లో అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అని రాయబడింది. కాబట్టి కనుక ఈ రెండు మాటలు మనసులో పెడదాం. ఒకటి ఏమాయను? పొద్దుకుంకెను. రెండేమయ్యను? సూర్యోదయమాయను. మానవుని జీవితంలో కొన్నిసార్లు కృంగిన పరిస్థితి, అలాగే కృషించిపోతున్న లేక నలిగిపోతున్న చాలా కృంగిపోతున్న పరిస్థితులు ఉంటాయి. గమనించండి, అవి జీవితం అంతా ఉండవు. ఈ కృంగిపోయిన, కృషించిపోతున్న, నలిగిపోతున్న పరిస్థితుల్లో దేవుని సహాయం దొరుకుతుందా? యాకోబునే ఈ రాత్రి మనం గుర్తించాలి. ప్రియులారా, యాకోబునకు బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే 3 పేర్లు ఉన్నాయి. ఒక పేరు యాకోబు, అది ఎవరు పెట్టిన పేరు? అమ్మ నాన్న పెట్టిన పేరు. రెండవ పేరు ఇశ్రాయేలు. ఎక్కడ? 32లో ఇశ్రాయేలుగా దేవుడు పెట్టిన పేరు. అంతేకాకుండా దేవుడే తనకు మరొక పేరుతో కూడా పిలిచాడు. అది కావ్యనామము అని రాయబడింది. ఒక నిఘంటు ఆధారంలో కావ్యనామం అని రాయబడింది. కావ్యనామం అంటే అర్థం ఏంటి అని చూస్తే బిరుదైనటువంటిది, లేక గ్రంథస్థము చేయబడిన, బిరుదుగా గ్రంథస్థము చేయబడిన నామకరణం అని రాయబడింది. ఆ యొక్క మాట ఏంటి? యెషూరును. మీరు నాతో చెప్పండి, యెషూరును. అందరు చెప్పండి, యాకోబు, ఇశ్రాయేలు, యెషూరును. అందరు గట్టిగా చెప్పాలి, యాకోబు. అందరు గట్టిగా చెప్పాలి, యాకోబు, ఇశ్రాయేలు, యెషూరును. ఒక వ్యక్తికే 3 పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఎవరు పెట్టారు? అమ్మా నాన్న పెట్టారు. వాళ్ళు అమ్మా నాన్న పెట్టిన పేరేంటి? యాకోబు. యాకోబు అనే పేరు నాకు అర్థం ఏంటి? మోసగాడు. ఆయన ఒక దినాన్న వాళ్ళ నాన్న వృద్ధాప్యంలో వచ్చి లేక కళ్ళు కనపడిన పరిస్థితుల్లో తన పెద్ద కుమారుని ఆస్వాదించడం కొరకు పలికినటువంటి మాటలు విన్న ఆ అమ్మ చిన్న కుమారుడికి ఆశీర్వచనాలని ఇవ్వాలనేటువంటి రీతిలో చేసిన ప్లాన్లో కళ్ళు కనపడినటువంటి పరిస్థితిని బట్టి తాను ఒకరోజు యాకోబుని ఇలా అడిగాడు, నువ్వెవరివి అని అడిగాడు. నీ పేరేంటి అని అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు? నీ పేరేంటంటే ఏం చెప్పాడండి? నా పేరు ఏశావు అని చెప్పాడు. అవునా? స్వరం చూస్తే ఎట్లాగుంది? యాకోబులాగుంది. కొంచెం దగ్గరకు రా అని పిలిచాడు. వాళ్ళ అన్నయ్య ఎలా ఉంటాడు అంటే ఆయన రోమము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ తడిమి నాకు కూడా ఎలాంటి డౌట్ రాకుండా ఉండేటట్లుగా తల్లి కావలసిన ఏర్పాట్లు చేసింది. తడిమి చూస్తే ఒక మాట బైబిల్ గ్రంథం చెప్తుంది, స్వరము చూస్తేనేమో యాకోబు, తడివి చూస్తేనేమో ఏశావు. అయితే యాకోబు అనేటువంటి
అతనిని యాకోబుగా గమనించగా యేసేవుగా గుర్తించి కావలసిన ఆశీర్వచనాలన్నీ పలికాడు. అక్కడ తండ్రిని మోసం చేశాడని, అంతేకాకుండా తన యొక్క అన్నని మోసం చేశాడని గమనిస్తాం. ఆ తర్వాత వాక్యములు మీరు గమనించినట్లయితే 32 ఆది కాండములో అక్కడ ఏం కనపడుతుంది అని చూసినప్పుడు, అక్కడ ఒకరోజు దేవుడు రాత్రంతా తను ప్రార్థన చేసిన తర్వాత పెనియేలులో ఒంటరిగా ఒక్కడే మొరపెడుతున్నటువంటి ఆ మొర తర్వాత దేవుడు తనకి దొరికిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇప్పుడు దేవుడు తనకు దొరికాడని గుర్తించాడు. నేను ఎవరితో పోరాడుతున్నానో అనేది తనకు అర్థమైపోయింది. కాబట్టి ఆ దేవుడిని తాను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించు అని అడిగాడు. అప్పుడు ప్రభు అడిగాడు, నీ పేరేంటో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు యాకోబు అని చెప్పాడు. గతంలో ఇదే మాట వాళ్ళ నాన్న అడిగితే ఏం చెప్పాడు? యేసేవు అని చెప్పాడు. ప్రియులారా, ఒక రాత్రి తన జీవిత విధానం అంతా మారిపోయింది. తను ఆస్వాదించబడడానికి, నిజముగా తాను ఆస్వాదించబడడానికి తను ఎవరో తాను గమనించాడు. తను ఎవరో తానుగా మరి అక్కడ ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇక ఏ రకమైన దాపరికం లేనటువంటి విధానంలోనికి నడిపించబడ్డాడు. ఇంతవరకు దాపరికంగా బ్రతికినటువంటి వ్యక్తి ఎవరి దగ్గరైనా మసిమూసి మారడిగా చేయగలను కానీ నీ దగ్గర చేయగలనా? నా బతుకును ఒప్పుకుంటాలే అంటూ తాను ఏదో నిష్ఠూరమైన రీతిలో ఒప్పుకోవడం కాదు, పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. తండ్రి, నేను చేసింది తప్పు ప్రభువా, నేను చేసింది తప్పు. నిజంగా ఆశీర్వాదం అనేది అది కాదు అంటూ నిజంగా నీవు ఆస్వాదించాలి అంటూ దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని కోరాడు. నిజానికి మందలైనటువంటి సమృద్ధి వచ్చిందే, తనకు భార్య బిడ్డలు ఉన్నారే, వీళ్ళంతా ఆశీర్వాదం కాదా? ఆ సంపద ఆశీర్వాదం కాదంటే ఇప్పుడు తన దృష్టి వాటి మీద లేదు. అవి కాదు నిజమైన ఆశీర్వాదం. నీతో సహవాసమే నిజమైన ఆశీర్వాదం, నీతో సంబంధమే నిజమైన ఆశీర్వాదం, నీకు నాకు ఏ దాపరికం లేని భక్తి చేయటమే నిజమైన ఆశీర్వాదం అని గుర్తించి అక్కడ ఒప్పుకున్నాడు. దేవా, నేను యాకోబుని, నన్ను క్షమించమని ప్రాధేయపడ్డాడు. పిల్లరా, ఎప్పుడైతే దేవుని దగ్గర ఏ దాపరికం లేనటువంటి ఒప్పుకోలు చేశాడో ఆ ఒప్పుకోలు తనకేం తీసుకొచ్చింది అని గమనిస్తే ఆశీర్వాదాన్ని తెచ్చింది. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి అని చూసినప్పుడు, దుష్టత్వము నుండి మళ్లించబడుట అని లేఖనములో అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వాక్యంలో మనం గమనించినట్లయితే దుష్టత్వము నుండి మళ్లించబడినదే ఆశీర్వాదం అని రాయబడింది. అలాగే ఈవేళ యాకోబు యొక్క జీవితం మారినదే ఆశీర్వాదం. యాకోబు అనే మోసపు వాతావరణం నుండి విడుదల పొందినదే ఆశీర్వాదం. ప్రియా సహోదరి, ఏ రకమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావో నాకు తెలియదు, ఏ దాపరికమైన బ్రతుకో నాకు తెలియదు, ఏ రకమైన దుష్ట సంబంధమైన జీవితంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పాప వాతావరణంలో ఇతరులకి తెలియకుండా నేను బాగానే ఉన్నాను ఇతరులకు కనబడేదాని విషయంలో, కానీ నా రహస్యము నాకే అంటూ నీ ఇష్టానుసారమైన రీతిలో ప్రయాణం చేస్తున్నటువంటి జీవితమో, లేక పబ్లిక్గా కూడా ఎవడ్రా నన్ను అడ్డు పెట్టేది, నన్ను ఆపేది ఎవరంటూ నిష్టానుసారంగా తినుచు త్రాగుచు తిరుగుచు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితితో ఏదో నాకు తెలియదు, కానీ ఒక రాత్రే యాకోబు జీవితం మార్పులోనికి వచ్చింది. ఈ రాత్రి నీ జీవితంలో మార్పు రావాలి. అందుకొరకే ఈ ప్రత్యేకమైన ఆశీర్వాద పండుగలు. మార్పే ఆశీర్వాదం. హల్లెలూయా. తీర్పు ఆశీర్వాదం కాదు. నువ్వు తీర్పుకు గురి కాకూడదని, నువ్వు ఆస్వాదించబడాలని దేవుని గొప్ప ప్రేమతోనే దైవజనులు వైరాజ్ గారు ఏర్పాటు చేసినారు. ఈ స్థలంలో ఈ ప్రత్యేకమైన 4 దినాల ఏర్పాట్లు ఇవన్నీ ఎందుకొరకంటే నీవు ఆస్వాదించబడాలి. ఇవి ఆశీర్వాద పండుగలు. ఏంటి ఆశీర్వాదం? అద్భుతమైన రీతిలో ఆత్మ దేవుని ఎదుట తమను తాము దేవునికి తమకు ఏ దాపరికము లేనటువంటి జీవితముగా ప్రతి వారి జీవితం మార్పు నొందాలి. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితములే మార్పు నొందాలి. ఒక రాత్రే యాకోబు యొక్క జీవితం మార్పులోనికి వచ్చింది. ఆ రాత్రే దేవుడు తనని ఏమని పిలిచాడు? ఇశ్రాయేలు అని పిలిచాడు. ఇశ్రాయేలుగా తన జీవితం మార్పులోనికి వచ్చింది ప్రియులారా. ఇశ్రాయేలుగా తాను మారాడు ప్రియులారా. ఎవరి ద్వారా మారాడు? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, లేక దేవుని ద్వారా మారాడు. ప్రియులారా, నీ జీవితంలో దేవుని వాక్యం ఇలా బోధిస్తా ఉంది. చిరుతపులి తన రంగుని మార్చుకోగలదా? తన మచ్చల్ని మార్చుకోగలదా? కూషు దేశస్థుడు తన రంగును మార్చుకొనగలడా? పాపానికి అలవాటు పడినటువంటి మనుషులు తమను తాము మార్చబడగలరా? లేదు.
తాము మారాలంటే ప్రతి మనిషి యొక్క మార్పు యేసు ప్రభు దగ్గరే ఉంది. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు యేసయ్యా, నేను పాపిని, నా పాపం క్షమించు, పరిశుద్ధమైనటువంటి మీ రక్తములో నా పాపాన్ని కడిగి పవిత్రపరచు, నన్ను నీ ప్రియ కుమారుడిగా, నీ ప్రియ కుమార్తెగా స్వీకరించని చిన్న ప్రార్థన గొప్ప క్షమాపణ తెచ్చింది. ప్రియుడా, చిన్న ప్రార్థన గొప్ప క్షమాపణ తీసుకొచ్చింది. యేసయ్యా, నేను పాపిని అనేటువంటి మాట నిజముగా చెప్పగలవా? యాకోబు రాత్రి ప్రభు దగ్గర ఇష్టపడ్డాడు. ప్రభువా, నేను ఒప్పుకుంటానయ్యా, జరిగిందంతా మోసమే, గతమంతా మోసమే, ఈ రాత్రి నీ దగ్గర ఒప్పుకుంటాను ప్రభువా, నేను దాటి వెళ్ళలేను ప్రభువా, నా పేరు యాకోబు ప్రభువా, ఆ రోజు మా నాన్న అడిగితే నేను యేసు అని చెప్పాను ప్రభువా, ఈరోజు నీ ఎదుట నేను దాగలేను అని ఒప్పుకుంటున్నాను ప్రభువా అంటూ దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుని కుమారుడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? రాజకుమారుడు, దేవుని సొత్తైన కుమారుడుగా చేయబడ్డాడు. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించారో, అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందరైతే తమ దేవునిగా రక్షకుడిగా అంగీకరిస్తున్నారో, తన్ను ఎందరు అంగీకరించారో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని బిడ్డలు అని పిలువబడడానికి ఏమాయను? అధికారం. ఈ రాత్రి యాకోబు యొక్క జీవితం ఇశ్రాయేలుగా మార్చబడి దేవునికి రాజకుమారుడు అని పిలువబడినట్టుగా, ప్రియుడా సహోదరి, నీ జీవితంలో మార్పు ద్వారా నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా మార్పు నొందాలని కోరుతున్నాను. యేసు నామములో చొప్పున జరుగును గాక. అట్టి ఆశీర్వాదములకు నడిపించబడడానికే ఏర్పాటు చేయబడినటువంటి సభలే ఈ దివ్యమైనటువంటి 4 దినాలు, ఈ ప్రత్యేకమైన బేతేలు ఆశీర్వాద పండుగలు. ప్రియుడా, గ్రహించమని, ఆలకించమని, ఆలోచించమని కోరుకుంటూ ప్రాధాన్యపడుతున్నాను. మూడవదిగా జ్ఞాపం చేస్తాను, యెషూరు మాటకు అర్థం బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే నీతి నిజాయితీ కలిగిన వాడు, యథార్థవంతుడు అని రాయబడింది. ఎవరండి? నీతి నిజాయితీ కలిగిన వాడు. యెషూరును యెరూషలేము రెండు కూడా ఒకటే, అవునా? వాక్యంలో ఇలా రాయబడింది. యెరూషలేం అనే మాట యెషూరునుగా కూడా పిలవబడింది. యెషూరున్, యెరూషలేం. ఇలాగ మీరు గమనించినట్లయితే ఒక అనువాదంలో, ఒక లేఖన సత్యంలో మీరు గమనించినప్పుడు యెషూరులో రాజకుమారుడు పాలన చేస్తాడు అని రాయబడినటువంటి వాక్య భాగం 33:5 ద్వితీయోపదేశకాండం, 33:26 ద్వితీయోపదేశకాండంలో మనం గమనించవచ్చు. 33లో, అలాగే 32లో కూడా యెషూరును జాగ్రత్త సుమా, మర్చిపోబాకు అంటున్న హెచ్చరిక కనపడుతుంది. అక్కడ ఎవరు? యెషూరును అంటే ఇశ్రాయేలు యొక్క పేరుని నా కుమారుడా యెషూరును, యాకోబు అని పిలిచాడు. యాకోబుని యెషూరునుగా, ఇది కావ్యపు పేరుగా చెప్పబడింది. అంటే గ్రంథస్థము చేయబడిన బిరుదైనటువంటి పేరు. దేవుడు అతని ప్రవర్తనను బట్టి యాకోబుని దేవుడు ఏమని పిలిచాడు? యథార్థవంతుడు, నీతి నిజాయితీ కలిగినటువంటి వాడు. యాకోబు అనే పేరు మోసగాడు. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు దేవుడు? నీతి నిజాయితీ కలిగిన నా కుమారుడు, లేక దేవుని కుమారుడు అని రాయబడింది. అయ్యా, అమ్మా, బాబు అండి, ఈ రాత్రి కాల సమయంలో ప్రతి విధమైనటువంటి ఆ మార్పుని గమనించండి. మన జీవితాల్లో కూడా యాకోబు వాతావరణం ఎక్కడెక్కడ కనబడుతుందో అదంతా తొలగిపోవాలి. ఎక్కడికి రావాలి? ఇశ్రాయేలుగా మారాలి. ఎక్కడికి రావాలి? నీతి నిజాయితీ కలిగిన యథార్థవంతుడైనటువంటి యెషూరును నేను నీకు తోడై ఉంటా అంటూ దేవుడు మాట్లాడాలి. ప్రియుడా సహోదరి, ఏమని అంటున్నాడు? యెషూరును నేను నీకు తోడై ఉంటా, యెషూరును నేను నిన్ను నడిపిస్తా. దేవునికి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? దేవునికి అతడు ఇష్టముగా ఉంటాను కలిగిన కారణం ఏంటి అని చూస్తే, దేవుని వైపు తన జీవితంలో ఇంకా దేవునికి తనకి ఏ రకమైన దాపరికం లేని స్పష్టమైన భక్తి చేశాడు. ఈ రాత్రి నా జీవితంలో కూడా రక్షించబడినటువంటి నీవు ఇంకా ప్రభు యొక్క ఆ మహిమ సంబంధమైనటువంటి స్థానంలోనికి వెళ్ళలేదు అంటే, ఈ దేహాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాల. భూమి మీద ఉన్నాం. భూమి మీద లోకమంతా దుష్టుని యందు ఉన్నది అని రాయబడింది. ఈ దుష్టుని యందు ఉన్నటువంటి లోకంలో ఉన్న నీవు ఏ దుష్ట సంబంధమైన పరిస్థితులకు గురి కాకుండా నీతివంతముగా, యథార్థవంతముగా, ఆఖరి వరకు కూడా ఎక్కడ అబద్ధమైనటువంటి వైఖరి లేకుండా, ఎక్కడ మోసకరమైనటువంటి వైఖరి లేకుండా, ఎక్కడ ఏ రకంగా దేవుడు అసహించుకున్నటువంటి దుష్ట సంబంధమైన, నీచ సంబంధమైన పరిస్థితికి గురి కాకుండా యథార్థముగా దేవునికి మనకి మధ్య ఏ దాపరికం లేనటువంటి యథార్థవంతుడు, నీతిపరుడు, నిజాయితీపరుడు, నా కుమారుడు అని పిలిచిన యాకోబు వలె ప్రతి సహోదరి కావాలని కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్తించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తాను. ప్రార్థన. లేచి నిలబడదాం. ఒక్క నిమిషం మీరు ఆలకించండి, ఆలోచన చేయండి.
నేను మొదటగానే ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేశాను. ఒక దివ్యమైన తండ్రి యొక్క ప్రేమను గురించి జ్ఞాపం చేశాను. ఒక దివ్యమైన తండ్రి తన కుమారుడు కొరకు గుండెనిచ్చేశాడు, తన ప్రాణం ఇచ్చాడు. తండ్రి చనిపోయాడు, కుమారుడు బ్రతికి ఉన్నాడు. ప్రియులారా, అది ప్రేమ. అలాగే పరలోకమందున తండ్రి కూడా మనందరినీ ప్రేమించాడు. ఆయన మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును ఖరీదైనగా అర్పించాడు. 2 కొయ్యల మీద 3 మేకల ఆధారముతో 5 గాయాలంది చనిపోయాడు. అదంతా ప్రేమే. ఆ ప్రేమలో నీకు క్షమాపణ, ఆ ప్రేమలో నీకు పరిశుద్ధత, నాకు పరిశుద్ధత, మనందరికీ పరిశుద్ధత. ఆశీర్వదింపబడతాము, నీతి నిజాయితీలోనికి నడిపించబడతాం. మోసం అనేది కొట్టివేయబడింది. ఇక మోసగాడు కాదు, అతడు ఇశ్రాయేలు, అతడు దేవుని కుమారుడు, అతడు యెషూరును. ఈ రాత్రి నీవు కూడా అలా కావాలని కోరుతున్నాను. ఇశ్రాయేలుగా మార్చబడ్డ నీవు యెషూరును కూడా కావాలి. యెషూరునుగా దేవుని చేత పిలవబడాలి. అదొక బిరుదు. అతని ప్రవర్తనను బట్టి ప్రభు పిలిచాడు. అతన్ని మారినప్పుడు ఇజ్రాయెల్ అన్నాడు, అతని ప్రవర్తన బట్టి యెషూరు అన్నాడు. నీవు మార్పు నొంది దేవుని కుమారుడు అయ్యావు. నీవు చక్కని ప్రవర్తన, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే ప్రభు నిన్ను బిరుదుతో కూడా అభినందిస్తాడు. ఎక్కడ కాదా బిరుదు? మహిమలోనికి వెళ్ళినాక అక్కడ పిలిచేటువంటి ఆ పిలుపు ఒక ప్రత్యేకమైంది. ప్రార్థన చేస్తాను. రక్షించబడ్డావా? ప్రభువా నన్ను బలపరచమని ప్రార్థన చేయండి. రక్షించబడలేదా? ఈ రాత్రి దేవా, మోసగాడని యాకోబు తన జీవితాన్ని ఎలాగా ఒప్పుకొని విడిచిపెట్టాడో, ఈ రాత్రి నీ ఎదుట నేను అందరికీ దాపరికం చేయగలను, కానీ నీకు దాపరికం చేయలేనని ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి. పరిశుద్ధమైన మీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచమని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు శేఖర్ గారు ప్రార్థన చేస్తారు, శంకర్ గారు ఆశీర్వాదాన్ని తెలియచేస్తారు. ఒక్క నిమిషం అలాగా శేఖర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మీకు చిన్న ప్రకటన చేస్తుంటారు వైరాజు గారు. ఆ ప్రకటన సమయంలో సాధ్యమైతే వెంటనే అర్పణలు కూడా అర్పిస్తారు. ప్రైజ్ ద గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. త్వరగా రావాలి, ముందు రావచ్చుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగి తండ్రి, పరిశుద్ధేవుడా, మంచి యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి కాలంలో ప్రభువా, ప్రతి వారికి మీ మాటలు వినబడినాయి. జీవితాలు మారుబడిన అనుభవం, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన అనుభవాన్ని గురించి మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం. ఈ రాత్రి కాలంలో ఎందరైతే మారు మనసు రక్షణ లేని వారు, అట్లు మారు మనసు రక్షణలోకి రావు